మందర పర్వతంపై, గుర్తుపెట్టుకోవాలి, మందర పర్వతంపై హిరణ్యకశిపుడు 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఎవరి మీద యుద్ధం చేసి గెలవాలని? విష్ణుమూర్తి మీద యుద్ధం చేసి గెలవాలని. హిరణ్యకశిపుడు శ్రీహరి, బాగా గుర్తుపెట్టాలి, శ్రీహరి మీద యుద్ధం చేసి గెలవాలని. అప్పటి నుండి విష్ణువుని జయించాలని మందర పర్వతంపై ఉన్న గుహలో హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సు చేశాడు. ఈ తపస్సు వయస్సు 100 సంవత్సరాలు. దీనికి మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై హిరణ్యకశిపుడికి ఇన్ని సంవత్సరాలు నువ్వు తపస్సు చేసావు, ఘోరమైన తపస్సు ఇది, నన్ను కదిలించావు నీ తపస్సు ద్వారా, ఏం కావాలో కోరుకో హిరణ్యకశివ, కశిపుడు పీ కాదు వా, హిరణ్యకశివ అని అడిగారు బ్రహ్మదేవుల వారు. అప్పుడు హిరణ్యకశిపుడు ఒక వరం కోరాడు. ఆ వరం లిటరల్లీ మనం చదివితే ఏ వరం కోరాడంటే, హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి వద్ద గాలిలో కానీ, భూమిపై కానీ, అగ్నిలో కానీ, ఆకాశంలో కానీ, రాత్రి కానీ, పగలు కానీ, ఏ వైపుల నుంచి కూడా నాకు, అంటే హిరణ్యకశిపుడునైన నాకు మరణం రాకూడదు. హిరణ్యకశిపుడునైన నాకు ఏ వైపు నుంచి కూడా మరణం రాకూడదు. గాలిలో కానీ, భూమిపై కానీ, అగ్నిలో కానీ, ఆకాశంలో కానీ, రాత్రి కానీ, పగలు కానీ, ఏ వైపుల నుంచి కూడా కానీ మరణం నాకు రారాదు. అలానే మనుషుల నుంచి కానీ, జంతువుల నుంచి కానీ మృత్యువు రారాదు. మనుషుల నుంచి కానీ, జంతువుల నుంచి కానీ మృత్యువు రారాదు. అలానే అస్త్రశస్త్రాలలో దేని నుంచి కూడా మరణం రావద్దు. ఎలాంటి కోరిక కోరాడు హిరణ్యకశిపుడు? తాను బతకడానికి, విష్ణుమూర్తిపై యుద్ధం చేయడానికి. అసలు చూడండి, గాలిలో కానీ, భూమిపై కానీ, అగ్నిలో కానీ, ఆకాశంలో కానీ, రాత్రి కానీ, పగలు కానీ ఏ వైపుల నుంచి కూడా మరణం రారాదు. అలానే నాకు మరణం రారాదు, సంభవించరాదు. అలానే మనుషుల నుంచి కానీ, జంతువుల నుంచి కానీ నాకు మృత్యువు రాకూడదు. అస్త్రశస్త్రాలలో దేనినైనా ఉపయోగించడం ద్వారా ఎవరైనా నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ విధంగా కూడా నాకు మరణం రావద్దు.